అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఐపాక్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ గారి మీటింగ్ జరిగిన తర్వాత నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వారిద్దరి మీటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ గారు ఇంత సడన్గా ఎందుకు వైసీపీ క్యాంపును వదిలేసి ఐపాక్ నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని చేరారు అనేది. సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే, ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ గారు ఏనాడో బయటకు వచ్చేశారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తాను ఐపాక్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు, తను రాజకీయ సలహాలు స్ట్రాటజీలు ఇచ్చే వృత్తి నుంచి తను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కొద్దికాలం జనతాదళ్లో చేరారు. జనతాదళ్తో నుంచి విభేదించి బయటకు వచ్చేసినాక ఇటీవల కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్కి ఆయనకి ఎక్కడో కొంత తేడా రావడం వల్ల ఆయన అది కూడా మానేసి తన సొంత పార్టీ లాంటిది ఏదో పెట్టుకొని బీహార్లో పాదయాత్ర చేస్తూ దేశ రాజకీయాల మీద అడపదడప స్పందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు అక్కడ వక్త అడిగిన ప్రశ్న, అభివృద్ధి సంక్షేమం రెండు ఎలా చూడాలి అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, అభివృద్ధి సంక్షేమం రెండు ప్యారల్గా జరగాల్సిందే, అభివృద్ధి లేకుండా ఒక్క సంక్షేమం మాత్రమే ఇస్తే ఇబ్బంది అవుద్ది, అటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నామని వ్యాఖ్యానించాడు. ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్య ప్రస్తుత అధికార పార్టీకి సూటిగా గుచ్చుకుంది. అంతేకాకుండా మరో సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే, మేము కేవలం ఎన్నికలు గెలవటానికి వ్యూహాలు రచిస్తాం, వాటిని అమలుపరుస్తాం, అంతేగాని రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో రోజువారీ ప్రభుత్వ నిర్వహణలో మా పాత్ర ఏమి ఉండదు. మేము మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ని పూర్తి చేసుకొని మేము వెళ్ళిపోతాం. కానీ ఓడిపోయిన పార్టీలు లేదా ఆ ప్రభుత్వం యొక్క పనితీరు నచ్చని పక్షాలు ప్రజలు మమ్మల్ని తిడతా ఉంటారు అని కూడా వ్యాఖ్యానించారు. ఈ రెండు కూడా అధికార పక్షానికి బాగా ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలుగా మారినాయి. అప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు అనేకంటే దూరం పెరిగింది. ఈ సందర్భంగానే ఆ విభేదాలు ఆ విధంగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం, ఆ అరెస్టుని కరెక్ట్ కాదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, ఏం చేయాలో నాకు తెలుసు అని అన్నట్టుగా వారి ప్రవర్తన ఉండటం వల్ల ఆ దూరం ఇంకాస్త పెరిగింది. అదే సమయంలో ఢిల్లీలో ఉన్న లోకేష్ గారిని ప్రశాంత్ కిషోర్ కలవటం, అరెస్టును నిరసిస్తూ తన సంఘీభావం తెలియజేయటం కూడా జరిగింది. అక్కడ మొదలైన మాటలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆగాయి. గత 4 రోజులుగా అందరి ఊహాగానాలు ఈ విధంగా ఉన్నా కూడా నిన్న బహిరంగ 2 వర్గాల వారు బహిరంగంగా బయటకు వచ్చేసి ఇద్దరు కలిసి చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు కానీ తెలుగుదేశం సానుభూతి పరులు కానీ అందరూ కూడా ఎందుకు ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చింది, గెలిచే పరిస్థితుల్లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు కొత్త వ్యూహకర్త అవసరం ఏమొచ్చింది, అందులోనూ మన రాష్ట్రం ఈ విధంగా అవటానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తన వ్యూహకర్తగా ఎందుకు పెట్టుకుంటున్నారు అని అనేక మంది విమర్శలు చేశారు. చాలా ఘాటుగానే వ్యతిరేకంగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ రాకను సమర్థిస్తూ కొంతమంది మాట్లాడటం జరిగింది. వ్యూహకర్త అనేవాడు వ్యూహాన్ని ఇస్తాడు, మనం గెలుపు వాకిట్లో ఉన్నా కూడా మరింత ఎక్కువ సీట్లు గెలవడానికి అతని వ్యూహాలు పనికొస్తాయి. సో రాజకీయాల్లో శత్రుత్వం అనేది ఎప్పుడు ఎవరితోనూ ఉండదు కాబట్టి అతన్ని తీసుకొచ్చారు, అతను వ్యూహకర్తే కానీ రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అతన్ని మనం వ్యతిరేకించాల్సిన పని లేదు అని కూడా మాట్లాడారు. రెండు వాదనలు ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా మీడియా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ మీద కొన్ని మీడియా సంస్థలు రియాక్ట్ అయిన విధానం చూస్తే మనకు ఆశ్చర్యం కలగకుండా, ఇదే ప్రశాంత్ కిషోర్ 4 ఏళ్ల పాటు వైసీపీతో పనిచేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక రకాల వ్యూహాలు పన్నారు, అనేక రకాల ప్రచారాలు చేశారు. అందులో దుష్ప్రచారాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కులాల ప్రాతిపదిక చీలిక తీసుకొచ్చారు. అల్టిమేట్గా వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఏమిటా కాంట్రాక్ట్, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం. ఆ పని పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఇతరత్ర కార్యక్రమాల మీద వెళ్ళిపోయారు. ఇదొకటి. మీరే మాట్లాడారు,
ప్రశాంత్ కిషోర్ ఒక బీహార్ దొంగ అని, లేకపోతే డకాయిట్ అని, ఇంకోటని, ఇప్పుడు రాష్ట్రాన్ని కులాల వారీగా కులాల కొమ్మట్లు రగిలించిన వ్యక్తి అని. అవును, మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకరిని ఉద్యోగంలో పెట్టుకున్నాం. ఆ ఉద్యోగి ఏం చేస్తాడు? మనం చెప్పింది చేస్తాడు. అలాగే నేను గెలవాలి, నా గెలుపే ముఖ్యము, అది ఏ స్థాయి ఎంత ఖర్చుకి వల్ల ఆ గెలుపు వచ్చిందనేది నాకు అనవసరం అని యజమాని చెప్తే, ఏ స్థాయికి దిగజారైనా కానీ ఆ ఉద్యోగి యజమాని గెలవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ కూడా చేశాడు. అక్కడ ఆ యజమాని అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను గెలవటం కోసం ఏ స్థాయి రాజకీయమైనా, ఎంత దిగజారిన రాజకీయం అయినా చేసినా నాకు అభ్యంతరం లేదు అని పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు అతను తనకు చేతనైనా ఏ స్థాయి వరకు వెళ్ళి తెలుగుదేశాన్ని ఓడించవచ్చు అనేది నిశ్చితంగా గమనించి ఆ స్థాయి వరకు వెళ్ళి ప్రచారాలు కానివ్వండి, అపోహలు సృష్టించడం కానివ్వండి, వర్గాల మధ్య గొడవలు పెట్టడం కానివ్వండి, ఏమైనా చేసి గెలిచాడు. కానీ ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారుతారని నేనే కాదు, మీరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది చివరి నిమిషంలో. అక్కడ కూడా ఏంటి, ఆల్రెడీ రాబిన్ శర్మ అనే వ్యక్తి మనకి తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీ అందిస్తున్నాడు, కన్సల్టెంట్గా ఉన్నాడు. రాబిన్ శర్మ టీంతో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ తన అనుభవంతో, తన తెలివితేటలతో ఇచ్చే సలహాల వల్ల తెలుగుదేశం మరింత గొప్ప విజయం సాధించవచ్చేమో, సాధిస్తుందని నమ్మారేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉంటాడు కదా. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ కన్సల్టెంట్తో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మాట తీరేంటి అని అర్థం చేసుకునే స్థాయి చంద్రబాబు నాయుడు గారిది. ఆయన నిర్ణయాన్ని కొన్ని సందర్భాలు తప్పులు ఉండొచ్చు, కానీ ఆయన నిర్ణయం సమాజానికి వ్యతిరేకంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగానే ఉండదు అనేది ఆయన ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనము కొద్ది కాలం వేచి చూస్తే కానీ పూర్తి ఫలితాలు రావు. అందుకే తొందరపడి ఏదో ఒకటి వ్యాఖ్యానించకుండా ఉంటే బాగుంటుందేమో అని నా సలహా, నా అభిప్రాయం కూడా. లేకపోతే మీడియా దిగ్గజాలు అనబడే నెంబర్ 1, నెంబర్ 2 ఛానళ్ళు అనబడే ఛానల్స్ ఈ విషయం మీద రియాక్ట్ అయిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే ఇదే ప్రశాంత్ కిషోర్ వాళ్ళు బాగా ఊదే వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి పనిచేసినప్పుడు వీళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ దాని మీద ప్రోగ్రాములు చేస్తున్న వీరు ఆ రోజు ఎందుకు నోరెత్తలేకపోయారు? ఈ 4.5 ఏళ్ళు కూడా సొసైటీ అలా చెడిపోద్ది, ఇలా చెడిపోద్ది అని పుంఖానుపుంఖాలుగా వార్తా కథనాలు వినిపిస్తున్న వీరు ఇన్నేళ్ల పాటు జరుగుతుందని ఎందుకు ప్రశ్నించలేదు? ఒకటే రీజన్, వారు ఒకటే కాబట్టి ప్రశ్నించలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఇకపోతే నిన్న ఒక వీడియో చూడటం జరిగింది ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో. అందులో చెప్తున్నారు, అసలు ప్రజాభిప్రాయం అనేది ఆ పార్టీలకు అనుకూలంగా ఉంటే ఏ స్ట్రాటజిస్టు ఏమీ చేయలేడు. స్ట్రాటజిస్ట్ అనేవాడు, లేకపోతే సలహాదారుడు అనేవాడు ప్రజాభిప్రాయాన్ని మార్చలేడు. కేవలం ప్రజల అభిప్రాయాన్ని కొత్త రకమైన పద్ధతుల ద్వారా, వారి యొక్క మనసుల్లోకి కొత్త రకమైన ప్రచారం ద్వారా పార్టీని తీసుకెళ్ళగలడే కానీ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా మార్చి ఆ పార్టీ విజయాన్ని చేకూర్చలేడు. అదే సమయంలో ప్రజలు నమ్ముకోవాలి కానీ రాజకీయ పార్టీలు యువకర్తలు నమ్ముకుంటాయా అని అమాయకంగా ప్రశ్నించారు. సదరు కార్యక్రమాన్ని స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఎవరో కానీ చాలా తెలివిగా రాశాను అనుకున్నాడు. ఏమండి, గత 4 ఏళ్ల నుంచి ఐపాక్ అనే సంస్థ నేడు అధికార పార్టీకి పనిచేయటం లేదా? మరి ప్రజలను నమ్ముకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సంస్థను ఎందుకు నమ్ముకున్నాడు? ప్రతి చోట్ల ఐపాక్ ప్రతినిధులు ఎందుకున్నారు? వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లకు నిర్దేశించేదాకా ఐపాక్ టీం ఎందుకుంటుంది? ప్రజలు నమ్ముకొని రాజకీయం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరంగా కూర్చొని ఐపాక్ సంస్థ ఇచ్చిన సర్వే వివరాలను, వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రాంలు ఎందుకు చేస్తున్నారు? మీ తప్పుడు ప్రచారాలు, కేవలం కొన్ని పార్టీలను భుజాన్ని వేసుకొని మోసే మీ వ్యవహారం ప్రజలకు అర్థం కాలేదనుకోకండి. ఈరోజు ప్రజలు చాలా స్మార్ట్గానే ఉన్నారు.
ఎవరు ఏం చెప్తారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, తెర వెనక భాగవతాలు ఏంటి అన్నీ తెలుసు అందరికీ. కాబట్టి ప్రశాంత్ కిషోర్, తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినా, పని చేయకపోయినా, ప్రశాంత్ కిషోర్ సలహాలకే పరిమితమైనా, ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అనేది గోడ మీద రాసిన రాత లాంటిది. దాన్ని చెరిపేయలేని సత్యం అని అందరికీ తెలుసు. ప్రశాంత్ కిషోర్ రాక వల్ల 140 గెలిచే తెలుగుదేశం 160కి వెళ్ళొచ్చు, 160 గెలిచే తెలుగుదేశం 170కి వెళ్ళొచ్చు. ప్రతిపక్షం అనే దాన్ని ఎంత తక్కువ సీట్లకు పరిమితం చేయగలిగితే అంత తక్కువ సీట్లకు పరిమితం చేయాలి అనే సంకల్పమే ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడానికి కారణం అయి ఉంటుంది అని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవించకపోయినా తెలుగుదేశం విజయానికి ప్రశాంత్ కిషోర్ పనికి వస్తాడు అనేది మాత్రం అందరూ నమ్ముతున్నారు. నమస్కారం. Like, share and subscribe to Rajaniti channel.